హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే బ్యాంక్ నోట్ ప్లేస్ నుంచి అయితే దేవాస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, మిగతా వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో మీరు చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి చూడండి. అప్లికేషన్ అనేది జూలై 22 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది, కాకపోతే కొన్ని లేట్ ప్రాబ్లం అయితే అవ్వడం జరిగిందండి. తర్వాత మేబీ 2 or 3 డేస్లో అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే క్లోజ్ డేట్ అనేది ఆగస్టు 21 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు అనేది లాస్ట్ పే చేయడానికి కూడా వాళ్ళని ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 21 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గైస్, ఇప్పుడు అయితే మీరు ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను. ఈ వేకెన్సీలకి ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వీడియో క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే మిగతా ఈజీగానే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికోసం అయితే మీరు ఫస్ట్ అనేది క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. గైస్, దీనిపైన అయితే మీరు క్లిక్ అనేది చేయండి. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ నేమ్ అనేది చూసుకుంటే మేబీ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇన్సల్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మిడిల్ నేమ్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు. చూసుకుంటే లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మీ ఇన్సల్ అనేది ఇచ్చేయండి. అదేవిధంగా లాస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఫుల్ నేమ్ అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ వదిలేసండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. వేసుకుంటే రెడ్ స్టార్ మార్క్తో ఉండే మ్యాండేటరీ కంపల్సరీ ఫిల్అప్ అని చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అనేది ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గైస్, ఒకటైతే మీరు గమనించండి, మీ ఈమెయిల్ ఐడి అనేది @కి ముందు ఉన్నది మాత్రం ఇక్కడైతే ఫిల్అప్ అని చేయాల్సి ఉంటుంది. తర్వాత డొమైన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి, gmail.com అని. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర అయితే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ యూ ష్యూర్ అని ఇక్కడ అడగడం జరిగిందండి. మీరు ఇచ్చిన డేటా అంతా ఓకే ఉందా, లేదా ఏదైనా మీరు క్యాన్సల్ అని చేసి మళ్ళీ చేంజ్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా రాంగ్గా ఉంటే క్యాన్సల్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ ఫోన్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ షో అని అవుతుందండి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇవైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ ఎలా ఉండాలని ఇక్కడ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గాయస్, ఇక్కడ ఫోటో అనేది చూసుకుంటే సైజ్ అనేది 20 to 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇదైతే మీరు 10 to 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫార్మాట్ చూసుకుంటే జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే 20 KB to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ రైట్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక పేపర్ పైన మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, మీరు ఏం రాయాలో అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను, లేకపోతే మీరు ఈజీగా నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చండి. రాసి దాని ఫోటో అనేది తీయాల్సి అయితే ఉంటుంది. దాని డైమెన్షన్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. 800 x 400 పిక్సెల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 50 KB to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. గైస్, నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీకు స్కానింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే జేపీజీ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో అయితే అప్లోడ్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత చూసుకుంటే చూస్ ఫైల్లో అయితే మీ సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి అనేది మీరు చూసుకుంటే వ్యాలిడ్ అనేది మీరు ఇచ్చేది ఓన్లీ నా ఫోటో, అదే నా సిగ్నేచర్ మాత్రమే అని ఇక్కడ మీరు ఒక అగ్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అవే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత నెక్స్ట్లో వెళ్ళండి. అప్లైడ్ ఫర్ అనేది మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారో, అదేవిధంగా మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటనే ఇక్కడ మీరు చూసుకోవాలంటే మీరు నోటిఫికేషన్ చూడాల్సిందే. నోటిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. అదేవిధంగా ఒకటైతే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీరు మీ మొబైల్ ఫోన్లో చేసుకోవాలంటే మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో మాత్రమే అప్లై అనేది చేసుకోగలరండి. అంటే మీరు మీ మొబైల్ని అడ్డంగా తిప్పి మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అయితే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర అయితే మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూసుకోండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీలో మీకు మినిమం అనేది 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ అని చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళు ఎస్ అని ఇస్తే మాత్రమే వాళ్ళకైతే ఇది చూపిస్తుందండి. వేరే వాళ్ళకైతే ఇవన్నీ స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు గమనించండి అన్నీ అనేది. అదేవిధంగా ఇక్కడైతే కింది స్క్రోల్ అనేది చేయాల్సి అయితే ఉన్న విధంగా ఇవన్నైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. మీరు నో అని ఇచ్చారు కాబట్టి. తర్వాత ఇక్కడ చూసుకుంటే రీజనల్ టు విచ్ బిలాంగ్ టు అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇక్కడ రీజనల్ అనేది ఇక్కడ మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిలీజియన్ అనేది నెక్స్ట్ చూసుకుంటే మీరు రిలీజియన్ టు మైనారిటీ కమ్యూనిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
ఒకవేళ మీరు ఎస్ అని ఇస్తే మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళకైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అని అడగడం జరిగింది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేషనాలిటీ ఆల్రెడీ ఇక్కడ రావడం జరుగుతుంది, ఇండియన్ అని. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ విచ్ టు సెంటర్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఏ స్టేట్లో మీరు రాయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఎగ్జామ్ అయితే తెలంగాణలో అయితే ఉంటుంది, అది కూడా హైదరాబాద్లో. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు గమనించండి, హైదరాబాద్ మాత్రమే ఉంటుంది, అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది నెక్స్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డేట్ నాటికి మీకు అనేది ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నా మీకైతే చూపిస్తుంది. తర్వాత జెండర్ అయితే మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ట్విన్ బ్రదర్ ఉంటే మీకు అనేది ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే వాళ్ళ నేమ్ ఏందని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత జెండర్ అని ఇక్కడ చూసుకుంటే మీకు ట్విన్ బ్రదర్ వాళ్ళు ఉంటే వాళ్ళు మేలా ఫీమేలా అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని ఇస్తే మాత్రమే, నో అని ఇస్తేవి స్కిప్ అని రావడం జరుగుతుంది. ఆఫ్టర్ మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ అని ఇవ్వండి. నెక్స్ట్ స్పోజ్ నేమ్ అని చూసుకుంటే ఇది మీకు పెంచిన వారి నేమ్ అయితే ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీకు గార్డియన్గా ఎవరైనా ఉంటే వేరే వాళ్ళనేది వాళ్ళ నేమ్ అయితే ఇవ్వచ్చు. రెస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ 1లోనే చూసుకుంటే మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అని ఇవ్వండి. అడ్రస్ 2 అనేది మ్యాండేటరీ ఏం కాదు, అదేవిధంగా అడ్రస్ 3 అనేది మ్యాండేటరీ ఏం కాదండి. ఉంటే ఫిలప్ అనేది చేయొచ్చు. మండల అదేవిధంగా ఇక్కడ డిస్టిక్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారనేది. తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మీ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ విధంగా మీరు ఫిలప్ చేశారో ఇక్కడ కూడా అదే విధంగా అయితే చూపిస్తుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మరోసారి అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి వేరుగా ఉంటే. చూసుకుంటే మీరు పే చేయాల్సిన అమౌంట్ అయితే చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. దానికన్నా ముందు అయితే చూస్ అడ్రస్ టు జిఎస్టీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు చూసుకుంటే ఇక్కడ కరెస్పాండింగ్ అడ్రస్ లేదా పర్మనెంట్ అడ్రస్ అని ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా పర్లేదు. తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ అని చేయండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది, మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారు అనేది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఐటీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ అని ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అనేది పర్సెంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే క్లాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాసా అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిప్లొమా అండి, ఒకవేళ మీరు డిప్లొమా పైన అప్లై చేస్తే సెకండ్ కాలం, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పైన అప్లై చేస్తే ఇక్కడ థర్డ్ కాలం, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఫోర్త్ కాలం, ఇలా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మొత్తం. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు అండి, లేకపోతే ఇది మీరు వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. చూసుకుంటే మీకు తెలిసిన లాంగ్వేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తెలుగుని ఇక్కడ మీరు సపోజ్గా ఇచ్చారనుకో, రీడింగ్ అనేది మీకు చదవడం కావచ్చు, ఆ తర్వాత రాయడం, మాట్లాడడం ఇదంతా తెలుసు కాబట్టి అన్ని టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత హిందీ కూడా మీకు రాయడం కావచ్చు కూడా మీకు తెలుస్తుంటే అవి అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే కూడా అది వదిలేయండి అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత వ్యాలిడ్ అండ్ యువర్ డీటెయిల్స్ పైన వెళ్ళండి. ఆఫ్టర్ సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రివ్యూ అయితే మొత్తం చూపిస్తుందండి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లారిటీగా అనేది. ఆఫ్టర్ ఐ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అని చేయండి ఫ్రెండ్స్, సింపుల్గా అనేది మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఒకసారి ఇక్కడ మీరు కంప్లీట్ అనేది చేస్తే మరోసారి అయితే మీరు చేంజ్ అనేది చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు కంటిన్యూ అనేది చేయొచ్చా అని ఇక్కడ అడగడం జరిగింది. ఎస్ పైన ఇక్కడ ఓకే పైన వెళ్ళండి. అది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఈ క్యాప్చాని ఇక్కడ ఫిల్అప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. పేమెంట్ విషయం అయితే చూపిస్తుందండి, ఇక్కడ ఈ క్యాప్చా ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డూ యూ వాంట్ టు సబ్మిట్ అని చూపిస్తుందండి, ఓకే పైన వెళ్ళండి. చూసుకుంటే మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎక్స్పైరీ డేట్లో అనేది. తర్వాత సివివి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మేక్ పేమెంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది సింపుల్గా అనేది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో అయితే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది ఫిల్అప్ చేసిన తర్వాత మీ పేమెంట్ అయితే కట్ అవుతుంది. తర్వాత మీ పేమెంట్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సింపుల్గా అయితే మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈజీగా అయితే మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.